సయాటికా నొప్పి మరియు దాని చికిత్స. కాబట్టి మీరు సయాటికా నొప్పితో బాధపడుతుంటే దానికి కారణం ఏమిటి మరియు లక్షణాలు ఏమిటి? కారణం ఏమిటంటే వెన్నెముక దిగువ భాగంలో డిస్క్ సంబంధిత సమస్య ఉంటే మరియు ఒక నరం నొక్కినప్పుడు అది కాలు కిందకి పదునైన షూటింగ్ నొప్పిని ఇస్తుంది. దీనిని సయాటికా నొప్పి అంటారు. నరాల ఒత్తిడిని బట్టి ఆ నొప్పి తేలికపాటి, మితమైన లేదా తీవ్రంగా ఉండవచ్చు. ఇది తిమ్మిరి లేదా జలధరింపుతో కూడి ఉంటుంది. అలాగే ఇది వెంటనే లేదా కొంతకాలానికి లెగ్లో బలహీనతను కలిగిస్తుంది. కాబట్టి మీరు సయాటికా నొప్పితో బాధపడుతుంటే మరియు మీరు మీ వైద్యుడిని సందర్శిస్తే అతను మీకు ఎంఆర్ఐ లేదా ఎక్స్రే సలహా ఇస్తారు. అలాగే ఏది తప్పు, ఎక్కడ తప్పు ఉందో తెలుసుకోవడానికి అతను క్లినికల్ పరీక్ష చేస్తాడు. రోగనిర్ధారణ నిర్ధారించబడిన తర్వాత అతను మీకు ఫిజియోథెరపీని ప్రారంభిస్తాడు లేదా మొదట్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని అతను మీకు సలహా ఇవ్వవచ్చు లేదా మీ నొప్పిని తగ్గించడానికి లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా నరాల సంబంధిత మందులను తీసుకోవడం ప్రారంభించవచ్చు. రోగి బాగా లేదా కొంచెం మెరుగ్గా ఉన్న తర్వాత మేము రోగికి వ్యాయామాలు చేయడం ప్రారంభిస్తాము మరియు నెమ్మదిగా రోగి తన సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు. అయితే ఫిజియోథెరపీ మందులు తీసుకున్న 4 నుండి 6 వారాల తర్వాత నొప్పి కొనసాగితే అప్పుడు మాత్రమే మేము శస్త్రచికిత్స యొక్క అవకాశాన్ని పరిశీలిస్తాము. శస్త్రచికిత్సకు 3 సంపూర్ణ సూచనలు మాత్రమే ఉన్నాయి. మొదటిది, సయాటికా హాస్యాస్పదమైన నొప్పి 4 నుండి 6 వారాల కంటే ఎక్కువ. రెండవది, కాలులో తీవ్రమైన తిమ్మిరి లేదా జలధరింపు రోగికి జీవితాన్ని కష్టతరం చేస్తుంది లేదా మూడవది కాలులో బలహీనత లేదా పక్షవాతం లేదా చలనం లేదా మూత్ర విసర్జనలో సమస్య ఉంటే. ఈ పరిస్థితులలో మాత్రమే శస్త్రచికిత్స అవసరం. సాధారణంగా శస్త్రచికిత్స ఎండోస్కోపిక్ లేదా మైక్రోస్కోపిక్ టెక్నిక్ ద్వారా చాలా చిన్న కోత ద్వారా జరుగుతుంది. ఈ రోజుల్లో మేము రోగిని మరుసటి రోజు లేదా అదే రోజు డిశ్చార్జ్ చేస్తాము. 3% కంటే తక్కువ కేసులలో శస్త్రచికిత్స అవసరమని తెలుసుకోవడం ముఖ్యం మరియు 97% మంది రోగులకు శస్త్రచికిత్స లేకుండా కేవలం మందులు, వ్యాయామాలు మరియు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు. ధన్యవాదాలు.